ఒక్క రూపాయి కూడా తినకుండా ఈవేళ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ ఫలాలు అందించే ఘనత ఈవేళ జగనన్న చేశారు. అది మరి నువ్వు ప్రతిపక్షంగా ఉంటే 660 అజెండా 2 అంశాలు పెట్టేవే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడంటే ఒకటే ఇంటికి ఒక ఉద్యోగం, ఆడపిల్ల పడితే 1,00,000 రూపాయలు, రైతుకు రుణమాఫీ, రకరకాలను సృష్టించే ఒకటి గుర్తు పెట్టుకునే కార్యక్రమం మీరు గాని మీ నాయకులు గాని చేశారా అని నిలదీయండి. ఓటేసామంటే 5 సంవత్సరాలు అది అభివృద్ధి బాటకేసినట్టుగా మనం ఉండాలి. గతసారి మీరు అవంతి శ్రీనివాస్ గారికి మీరు వేశారు కాబట్టి మీకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఒక మహాశక్తిగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రతి కుటుంబాన్ని చేయాలని జగనన్న సంకల్పానికి మరి వారధిగా ఈ రోజు ప్రతి కార్యక్రమానికి అర్ధరాత్రైనా అపరాత్రైనా మీకు అండగా ఉండే వ్యక్తి ఈవేళ అవంతి శ్రీనివాస్ గారు. మన పైకి నుంచి ఈవేళ మెట్రో రైలు కూడా రావడానికి ఈవేళ సిద్ధంగా ఉంది. ఏది వెళ్ళాలన్నా భీమిడి నుంచే పైనుంచే వెళ్ళాలి. ఇక్కడ 150 ఆఫీసుల సముదాయం ఏర్పడుతుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈవేళ ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి, వీటి పక్కన 6 లైన్ రోడ్స్ వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ శాశ్వతమైన వాటిని ఈరోజు ఏర్పాటు చేసేయడానికి కూడా ఈవేళ సిద్ధంగా అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి.